మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిచేది ఎవరు నడుతున్నారు మనకు అర్థం కావట్లే. సామాన్యంగా ఒక పార్టీ నాయకుడు ఆ ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. ఎవరైనా పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని చేయనియరు. ఎవరు చేయనియరంటే ఈ ఖమ్మం బ్యాచ్ ఒకటి, నల్గొండ బ్యాచ్ ఒకటి. ఈ ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ కలిసి ముఖ్యమంత్రిని పనిచేయట్లేదు. మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఖమ్మం బ్యాచ్లో ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, మీకు రైతాంగ మంత్రి, మన రోజు ఉన్నటువంటి రైతుల మినిస్టర్ అంటే మన పేరు మన తుమ్మల నాగేశ్వర గారు మిత్రుడే, అది వేరే మాట. కానీ రైతుల విషయంలో ఎంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారంటే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, వారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మొన్న మహబూబ్ నగర్లో ఛాలెంజ్ చేశాను నేను. కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఒక యూరియా సరిపోయింది, దానికి ఎక్కువ కూడా ఇస్తున్నది, ఎందుకు అది షార్టేజ్ అవుతున్న కనుక్కోవాల్సిన బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తున్నటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, ప్రతి కార్యకర్తకి తెలుసు, ప్రతి రైతుకు కూడా తెలుసు. నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కోసము ప్రజలు మందులు ఎరువు దుకాణాల ముందు నించొని లాఠీ చార్జీలు చేసి ఎరువులు దొరక్క పంటలు ఎండిపోయిన సమస్యలు చూసాం మనం. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియాతోని ఈ దేశంలో ఎక్కడ కూడా ఎరువు కొరత ఉండకుండా, యూరియా కొరత ఉండకుండా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి రైతుకు యూరియా దొరికేటటువంటి ప్రయత్నం చేశారు. మిత్రులారా, మీకు కొంచెం లెక్కలు చెప్తాను. ఎందుకంటే నిన్న తుమ్మల నాగేశ్వర చెప్పారు నాతోని, అంటే మీడియా ద్వారా. ఏమనంటే రామచంద్రరావు గారు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను తుమ్మల నాగేశ్వర గారు అడుగుతా ఉన్నాను, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 2024లో 2024-25లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ఏదైతే యూరియా ఉందో 2024 యూరియా అండ్ డిఏపి రెండు కూడా 9.80 మెట్రిక్ టన్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మన యూరియా తెలంగాణకు ఇవ్వడం జరిగింది. అప్పటికే అవైలబిలిటీ 2024 రాబీ ఒక సీజన్లో 12.47 మెట్రిక్ టన్ యూరియా మనకు ఇక్కడ ఉన్నది. అంటే 9.80 ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మనకు అవసరం ఉందో దానికన్నా ఎక్కువ మనకు యూరియా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది. మరి ఎందుకు ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది? ఏమైంది ఆ ఎక్సెస్ షార్టేజ్, ఆ ఎక్సెస్ యూరియా? ఈ యొక్క యూరియాలు దందాలు ఎవరు చేస్తూ ఉన్నారు? మందుల దుకాణాలు, ఎరువు దుకాణాలు మీరు కంట్రోల్ చేయాలి. మిత్రులారా, చెప్తా ఉన్నారు, రైతాంగం కోసం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం సబ్సిడీ పెంచుతూ ఉన్నాం. పోయినసారి 2024 వరకు 1,94,000 కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ఇచ్చాం మేము. అది ఏ విధంగా ఇచ్చామని చెప్తాం మీకు. ఇప్పుడు మనం శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఇది సంబంధించిన డిఏపి యూరియా సంబంధించిన చూడండి, ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఇది 1,690 రూపాయలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది 1,423 రూపాయలు. రైతు కడుతున్నది కేవలం 2,266 రూపాయలు మాత్రమే. 266 రూపాయలు మాత్రమే కడుతున్నాడు. మొత్తము ఇక్కడ ఇచ్చినటువంటి ఒక రైతు ఎంత అంటే, రైతుకు వచ్చినటువంటి సబ్సిడీ ఎంత అంటే మనకు ఇస్తున్నటువంటి ఒక 1,423 రూపాయలు. మిత్రులారు, ఇంతే కాదు, డిఏపిలో కూడా చూడండి మీరు. డిఏపి ఎరువులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఏపిలో చూసి కనబడుతుంది. దీని అసలు ధర 2,445 రూపాయలు. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చేది 1,095 రూపాయలు. రైతు కట్టేది 1,350 రూపాయలు. దాంట్లో ఈరోజు రైతు మాత్రము వారికి ప్రభుత్వం ఇచ్చేది 1,095 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇది నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి తీసుకువచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కావాలంటే నేను తుమ్మల నాగేశ్వరరావు అడుగుతా ఉన్నాను, మీరు ఆర్టీఐ వేయండి. నేను ఇచ్చినటువంటి ఈ యొక్క లెక్కలు అయితే ఉన్నాయో ఇది తప్పైతే నేను రిజైన్ చేస్తా, కరెక్ట్ అయితే మీరే చేస్తున్నారు.
చేయండి మీరు. నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. రైతులను తప్పుదారి పట్టించుకోకండి. మీరు ఈ రాజకీయాల కోసం రైతుల్ని ఓబీసీని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. యూరియా ఎక్కువ ఇచ్చినాం, యూరియా ఎక్కువ వచ్చిన యూరియా ఎక్కడ పోయిందని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరు తిన్నారా యూరియా, ఎవరు దాచారా యూరియా, ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది యూరియా, అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతుల పక్షాన పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇది ఓబీసీ పక్షాన పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పార్టీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పార్టీ. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే 19 నెలల్లోనే ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తిరస్కరించేటటువంటి యొక్క మూడ్లో ప్రజలు ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.